హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి యాంగిల్ సి 42 degrees. యాంగిల్ సి వచ్చి 42 degrees. Perpendicular bisector of AB, that is Y, meet BC at X. చూడండి, ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంది. ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే యాంగిల్ ఎంత? 90 degrees. ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది? 90 degrees. Y అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్. బీసీని ఎక్కడ మీట్ అవుతుంది? బీసీ అనే లైన్ని ఎక్కడ మీట్ అవుతుంది? ఎక్స్ దగ్గర మీట్ అవుతుంది. ఫైండ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏబిసి అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. తెలియదు కదా, టీటా అనుకుందాం. అంటే ఇప్పుడు మనం టీటా వాల్యూ కనుక్కోవాలి. యాంగిల్ సిఏఎక్స్ 38 degrees అని ఇచ్చారు. ఈ యాంగిల్ ఇచ్చారు సిఏఎక్స్ ఎంత? 38 degrees. ఇది ట్రయాంగిల్ కాబట్టి, ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180 degrees. ఇది తెలియదు కదా, ఆల్ఫా అనుకుందాం. ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ వచ్చి 180 degrees. 38 + 42 ఎంత? 180. ఆల్ఫా ప్లస్ 38 ఒక 42 అంటే 80 = 180 degrees. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత? 100. ఇది వచ్చి 100 degrees. ఈ యాంగిల్ వచ్చి 100 degrees. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి ఈ టూ యాంగిల్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది బీటా అనుకున్నాం అనుకోండి, ఇది కూడా ఏమవుతుంది? బీటా అవుతుంది. ఎందుకంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా. మీరు గమనిస్తే ఇది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే యాంగిల్ ఎంత? 180. అంటే బీటా ప్లస్ 100 ఎంత? 180 degrees. అంటే 2 బీటా = 80. నెక్స్ట్ 42 50 80. నెక్స్ట్ 2 బీటా వాల్యూ ఎంత? 80. అంటే బీటా వాల్యూ వచ్చి 40 degrees. బీటా వాల్యూ వచ్చి 40 degrees. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి, ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 కదా, అప్లై చేద్దాం. ఇది 90, ఇది టీటా. ఈ యాంగిల్ వచ్చి 40. బీటా వాల్యూ 40 వచ్చింది కదా, 180. అంటే టీటా ప్లస్ 130 = 180. అంటే టీటా వాల్యూ ఎంత? 50. మనం క్వశ్చన్లో కనుక్కోవాల్సింది యాంగిల్ ఏబిసి అంటే టీటా. టీటా వాల్యూ ఎంత? 50 degrees. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండర్ విచ్ ఈజ్ ఓపెన్ అట్ ద బాటమ్. ఇక్కడ ఒక సిలిండర్ ఉంది. దీన్ని ఏమంటాం మనం? సిలిండర్. సిలిండర్ విచ్ ఈజ్ ఓపెన్ అట్ ద బాటమ్. బాటంలో ఓపెన్గా ఉంది. సర్మౌంటెడ్ బై ఏ కోన్ అట్ ద టాప్. టాప్లో ఏముంది? కోన్ ఉంది. సిలిండర్ యొక్క టాప్లో కోన్ ఉంది. ద రేడియస్ ఈస్ 5.5 centimeters. కామన్ రేడియస్ అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్ వచ్చి, సిలిండర్ రేడియస్ వచ్చి 5.5. అదేవిధంగా కోన్ రేడియస్ కూడా ఎంత? 5.5. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత? 19.1. నెక్స్ట్ టోటల్ హైట్ ఆఫ్ ద స్ట్రక్చర్. సిలిండర్ హైట్ వచ్చి 19.1. నెక్స్ట్ టోటల్ హైట్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఇచ్చారు. టోటల్ హైట్ అంటే టాప్ వరకు. టోటల్ హైట్ ఎంతనిచ్చారు? 32.3. ఇప్పుడు మనం కోన్ హైట్ కనుక్కోవచ్చా? కోన్ హైట్ తెలియదు కదా, హెచ్ అనుకుందాం.
నెక్స్ట్ ఇప్పుడు ఏమని రాయొచ్చు మనం 19.1 ప్లస్ హెచ్ యాడ్ చేస్తే ఎంత 32.3. ఇప్పుడు హెచ్ వాల్యూ కనుక్కుంటే హెచ్ వచ్చి హైట్ ఆఫ్ ద కోన్ కనుక్కుందాం. 32.3లో 19.1 తీసేస్తే 3లో 1 పోతే 2, 12లో 9 పోతే 3, అంటే ఎంత వస్తుంది 13.2 వస్తుంది. హైట్ ఎంత వస్తుంది 13.2. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు అవుటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే సిలిండర్ ఉంటుంది, కోన్ ఉంటుంది. అవుటర్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πRh. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πRL. ఫస్ట్ ఎల్ వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు కోన్కి ఏముంటుంది ఎల్. ఎల్ అంటే ఏమని స్లాంట్ హైట్. ఎల్ వాల్యూ కనుక్కుందాం. ఆర్ తెలుసు, హెచ్ తెలుసు, ఎల్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ ఎంత 5.5, హైట్ వచ్చి 3.2. యాక్చువల్లీ ఎల్కి ఫార్ములా ఏమంటే √r² ప్లస్ h². నెక్స్ట్ ఇంత చేయకుండా మనం షార్ట్ కట్ అప్లై చేద్దాం. రెండిట్లో కామన్గా ఏముంది 1.1 ఉంది అంటే 1.15 1.1 12. మనకు ఒక స్టాండర్డ్ రైట్ యాంగిల్ తెలుసు 5 12 13. చూడండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది వచ్చి ఆర్, ఇది వచ్చి ఎల్. 5 12 అంటే ఎల్ వచ్చి హైపోటనస్, 5 12 13 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎల్ వాల్యూ ఎంత 13. ఇప్పుడు ఎల్ వాల్యూ ఎంత అంటే 1.1 × 13, 1.1 × 13 మల్టిప్లై చేయండి 3 4 అంటే ఎల్ వాల్యూ ఎంత వస్తుంది 14.3 వస్తుంది. అవుటర్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. πRని కామన్ తీసేయండి. π అంటే ఎంత 22/7, ఆర్ వాల్యూ 5.5. నెక్స్ట్ 2h కదా, 2 × హెచ్ వాల్యూ ఎంత 19.1 మల్టిప్లై చేస్తే 38.2 ప్లస్ ఎల్ వాల్యూ ఎంత 14.3. 22/7 × 5.5 యాడ్ చేయండి 5 4 + 8 12 52.5 7 7s 49 7 5s. ఇంకా క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. క్యాలిక్యులేషన్ సింపుల్గా చేసుకోవచ్చు. 5.5 అంటే 11/2, 7.5 అంటే 15/2. నెక్స్ట్ క్వశ్చన్ sin θ is equal to √3 cos θ. ఇక్కడ cos θ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తారు. sin θ / cos θ అంటే √3. sin θ / cos θ అంటే tan θ. tan 60 వచ్చి √3 అంటే θ వాల్యూ ఎంత 60 degrees. సబ్స్టిట్యూట్ చేయండి 3 sin² 60 ప్లస్ cos 60 ప్లస్ 2 × cos 60 ప్లస్ 5. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం 3. నెక్స్ట్ sin 60 వాల్యూ ఎంత √3/2. sin 60 వాల్యూ √3/2. నెక్స్ట్ cos 60 వాల్యూ 1/2. 2 × 1/2 ప్లస్ 5. 2 2 క్యాన్సిల్. 3 × √3² అంటే 3, 3/4. ఇక్కడ /4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా /4 తెచ్చుకుందాం ఇంటూ 2/2. అప్పుడు ఏమొస్తుంది 2/4 డివైడెడ్ బై 6. 3 × 3 9, 9 + 2 11, 11/4 డినామినేటర్లో 1/6 అంటే ఆన్సర్ ఎంత 11/24.
అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ సర్కిల్. ఇప్పుడు మీకు షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను చూడండి. ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇంకొక ఫార్ములా వచ్చి 154 ఎక్స్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా 154 ఎక్స్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఎలా చెప్పాలంటే 7x. అదేవిధంగా సర్కంఫరెన్స్ ఫార్ములా వచ్చి 2πr. ఇంకో ఫార్ములా వచ్చి 44x. నెక్స్ట్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 2464. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. 154 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2464. 11తో క్యాన్సిల్ చేయండి. 11 1s 11 14s, 11 2s 22, 11 2s 22, 11 4s, 14 1s 14 6. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్. అంటే ఎక్స్ వాల్యూ 4. ఆర్ అంటే ఏమని చెప్పిన 7x. అంటే 7 × 4 28. ఆర్ వాల్యూ 28. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? రేషియో ఇచ్చారు. బ్రెడ్త్కి రేడియస్కి రేషియో. బ్రెడ్త్ రేడియస్ రేషియో 6:7. బ్రెడ్త్ తెలియదు మనకు, రేడియస్ ఎంత తెలుసు 28. క్రాస్ మల్టిప్లై చేయండి. 7b ఈజ్ ఈక్వల్ టు 28 × 6. అంటే బి వాల్యూ ఎంత 24. బి అంటే బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ 24. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా 44x ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా 2 × l + b. 44 x వాల్యూ ఎంత 4. 2 × l వాల్యూ తెలియదు, b వాల్యూ ఎంత 24. 2 2s 44 × 2 88. 88 ఈజ్ ఈక్వల్ టు l + 24. l వాల్యూ ఎంత సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే 64. క్వశ్చన్లో ఏమడిగారు? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 64, బ్రెడ్త్ 24. మల్టిప్లై చేయండి. 8 12 యాడ్ చేస్తే 13 1536. ఆప్షన్స్లో లేదు కదా, అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సెకండ్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా సర్కంఫరెన్స్కి ఫార్ములా 2πr. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నెంబర్స్. ఇక్కడ ఉండే నెంబర్స్కి ఏ నెంబర్ యాడ్ చేయాలని అడిగారు. ఏ నెంబర్ యాడ్ చేయాలో తెలియదు కదా, ఎక్స్ అనుకుందా. ఏ నెంబర్ యాడ్ చేయాలో తెలియదు కాబట్టి ఏమనుకుందా, ఎక్స్ అనుకుందా. అలా యాడ్ చేసినప్పుడు ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి, ప్రపోర్షన్లో ఉంటాయి. ప్రపోర్షన్ అంటే ఫస్ట్ 2 నెంబర్స్కి ఎంత రేషియో ఉంటే లాస్ట్ 2 నెంబర్స్కి కూడా అంతే రేషియో ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఇలా చేసామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. క్వశ్చన్లో ఎంత నెంబర్ యాడ్ చేయాలని అడిగారు. ఎంత నెంబర్ యాడ్ చేయాలో తెలియదు కదా, ఎక్స్ అనుకున్నా. ఎక్స్ వాల్యూ ఆప్షన్స్లో ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు చిన్న ఆప్షన్ని వెరిఫై చేయండి. ఎందుకు, చిన్న ఆప్షన్ అయితే క్యాలిక్యులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఎక్స్ బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. నెక్స్ట్, సాటిస్ఫై అయితే కరెక్ట్ ఆప్షన్, సాటిస్ఫై కాకపోతే రాంగ్ ఆప్షన్. 10:15, 28:42, 5 2s 5 3s, 14 2s 14 3s. సాటిస్ఫై ఉందా, సాటిస్ఫై ఉంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, r + 1/r ఎంత 11. ఇప్పుడు స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే
అప్పుడు ఏమవుతుంది ఆర్ స్క్వేర్ ప్లస్ 1/r², a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 11 స్క్వేర్ ఎంత 121, ఆర్ స్క్వేర్ ప్లస్ 1/r² ఈజ్ ఈక్వల్ టు ఆరో క్యాన్సిల్, 121లో 2 పోతే 119. ఇప్పుడు మనం వాడిచ్చిన క్వశ్చన్ని సింప్లిఫై చేద్దాం. r³ ప్లస్ 1/r డివైడెడ్ బై r² మైనస్ r ప్లస్ 1. క్యూబ్ని మనం మేనేజ్ చేయలేం కాబట్టి rతో డివైడ్ చేయండి. న్యూమరేటర్ని డినామినేటర్ని rతో డివైడ్ చేయండి. r³ అంటే r², 1/r అంటే 1/r², r² అంటే r, r/r అంటే 1/r. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయండి. r² ప్లస్ 1/r² అంటే 119, r ప్లస్ 1/r అంటే 11 కదా, 11 మైనస్ 1 అంటే 119/10. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 8 వర్కర్స్ కెన్ కంప్లీట్ టాస్క్ ఇన్ y ప్లస్ 2 డేస్. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, అంటే m1d1 ఈజ్ ఈక్వల్ టు m2d2. 8 వర్కర్స్ ఎన్ని డేస్లో చేస్తారు, y ప్లస్ 12 డేస్. నెక్స్ట్ 15 మిషన్స్, m అంటే మిషన్స్, w అంటే వర్కర్స్. 15 మిషన్స్ ఎన్ని డేస్లో చేస్తాయి, 2y ప్లస్ 6. ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో ఇచ్చారు, వర్కరు మిషన్ ఎఫిషియన్సీ రేషియో 3/2. ఈ లాజిక్ ప్రకారం వర్కర్ అంటే ఏమని రాయొచ్చు, 3/2 మిషన్ అని రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చేయండి. వర్కర్ అంటే మనం 3/2 మిషన్ అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 15m ఇంటూ 2y ప్లస్ 6. m క్యాన్సల్, 2 4s, 4 into 3 12, 12y, 12 into 12 144, 15 into 2 30y, 15 6 90, 30లో 12 పోతే 18y, 144లో 90 పోతే 54, 18 1s 18 3s అంటే y వాల్యూ ఎంత వచ్చింది, 3. y వాల్యూ 3 వచ్చింది. నెక్స్ట్ 8 వర్కర్స్ ఎన్ని డేస్లో చేస్తారు, y ప్లస్ 12. y వాల్యూ 3 కదా, 3 ప్లస్ 12 అంటే ఎంత, 15 డేస్. y ప్లస్ 12 అంటే 3 ప్లస్ 12 ఎంత, 15 డేస్. కానీ ఇక్కడ ఏమున్నారు, 6 వర్కర్స్. ఇక్కడ మెన్ డేస్ ప్రోడక్ట్ ఎలా ఉండాలా, సేమ్. 8 into 15 120, ఇక్కడ కూడా 120 రావాలి. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది, 20. అంటే 8 వర్కర్స్ 15 డేస్లో చేస్తే 6 వర్కర్స్ 20 డేస్లో చేస్తారు. నెక్స్ట్ చూద్దాం. 15 మిషన్స్ ఎన్ని డేస్లో చేస్తాయి, 2y ప్లస్ 6, y అంటే 3 అంటే ఎన్ని డేస్లో చేస్తాయి, 12 డేస్లో చేస్తాయి. 15 మిషన్స్ వచ్చి 12 డేస్లో చేస్తాయి. కానీ మనకు కావాల్సింది 3 మిషన్స్. కాన్సెప్ట్ ఏమంటే ప్రోడక్ట్ సేమ్, m1d1 ఈజ్ ఈక్వల్ టు m2d2. 15 into 12 మల్టిప్లై చేస్తే ఎంత, 180. ఇక్కడ 3 ఉంది, 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది, 60. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగారు, 6 వర్కర్స్ 3 మిషన్స్ ఎన్ని డేస్లో చేస్తారు, ఇది అడిగింది క్వశ్చన్లో. 6 వర్కర్స్ ఎన్ని డేస్లో చేస్తారు, 20. 3 మిషన్స్ 60 డేస్. మనకు ఒక షార్ట్ కట్ ఫార్ములా తెలుసు, ఏ 20 డేస్లో చేస్తాడు, బి 60 డేస్లో చేస్తారు. ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారంటే షార్ట్ కట్ ఫార్ములా ప్రోడక్ట్ బై సమ్.
ప్రొడక్ట్ అంటే 20 × 60, సమ్ అంటే యాడ్ చేయాలా, 20 + 60 80, 20 4s, 4 15s, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్టార్ట్స్ రన్నింగ్ ఫ్రమ్ పాయింట్ P at 11 AM. పాయింట్ P దగ్గర మ్యాన్ స్టార్ట్ అయ్యాడు. ఎప్పటికి, ఏ టైంకి స్టార్ట్ అయ్యాడు, 11 AM. స్పీడ్ ఎంత, 10 kmph. హీ రన్స్ ఫర్ 2 hours, అంటే 2 hours, 1 hourకి 10 kilometers, 2 hoursకి 20 kilometers వెళ్తాడు. నెక్స్ట్ 1 hour రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ అంటే డిస్టెన్స్ ఏం ట్రావెల్ చేయడు. ఓకేనా. ఇలా అతను కంటిన్యూస్గా రన్నింగ్ చేస్తూ ఉంటాడు. ఏ విధంగా రన్నింగ్ చేస్తాడంటే, ఒక 2 hours రన్ చేస్తాడు, ఒక 1 hour రెస్ట్ తీసుకుంటాడు. హీ కంటిన్యూస్ టిల్ హీ ఈస్ కాట్ బై అనదర్ మ్యాన్ హూ స్టార్టెడ్ 2 PM. ఇది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, 2 PMకి స్టార్ట్ అయ్యాడు. ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, 2 PMకి స్టార్ట్ అయ్యాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, P అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు. అతను నాన్ స్టాప్గా రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. స్పీడ్ ఎంత, 15 kmph. అట్ వాట్ టైం, ఏ టైంకి ఫస్ట్ మ్యాన్ని సెకండ్ మ్యాన్ క్యాచ్ చేస్తారా అని అడిగారు. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయాలి. ఫస్ట్ ఎప్పుడు మనం చిన్న ఆప్షన్ తీసుకోండి. చిన్న ఆప్షన్ ఏది, 440. అంటే టైం 440కి ఫస్ట్ పర్సన్ ఎంత దూరం వెళ్తాడో చూద్దాం. 11కి స్టార్ట్ అయ్యాడు, 2 hours తర్వాత అంటే 1 PM అని, 1 hour తర్వాత అంటే 2 PM. ఇక్కడ మనకు కావాల్సింది 440 కదా. మళ్ళీ 2 hours పరిగెత్తాడు. 1 hourకి స్పీడ్ 10, 2 hoursకి 20. నెక్స్ట్ ఇది 4 PMకి. మళ్ళీ 1 hour రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి 440కి కూడా మళ్ళీ ఏం డిస్టెన్స్ ట్రావెల్ చేయడు. అంటే టోటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఇక్కడ 20, ఇక్కడ 20. ఫస్ట్ పర్సన్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, 40 kilometers. ఏ టైం వరకు, 440కి. ఇప్పుడు సెకండ్ పర్సన్ చూడండి, డిస్టెన్స్ కనుక్కుందా. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత, 15. టైము 2 o'clock, ఇక్కడ టైము 440. అంటే టైం ఎంత, 2 hours 40 minutes. 2 మినిట్స్ని హవర్స్లకు మార్చండి. మినిట్స్ని హవర్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 60, 22s 23s. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 3 × 2 6, 6 + 2 8. టైం వచ్చి 8/3 hours, 3 5s. 5 × 8 40. అర్థమైందా. అంటే సెకండ్ మ్యాన్ కూడా ఫస్ట్ మ్యాన్ రీచ్ అవ్వాలంటే 40 kilometers ట్రావెల్ చేయాలి. అంటే ఏ టైంకి రీచ్ అవుతారు, 440కి. ఇటువంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయండి. అది కూడా ఫస్ట్ చిన్న ఆప్షన్ ద్వారా వెరిఫై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. నేను ఇప్పుడు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఆన్సర్ వస్తే ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, 4/3 tan 45. tan 45 అంటే 1. నెక్స్ట్ ప్లస్ 3 cos 30. cos 30 అంటే √3/2. స్క్వేర్ ఉంది కదా, మైనస్. కాస్కి రివర్స్ సీక్. √3/2కి రివర్స్ 2/√3 హోల్ స్క్వేర్ మైనస్ 3/4. tan 60 అంటే √3. cot 60 అంటే 1/√3 హోల్ స్క్వేర్ అంటే 4/3 ప్లస్
స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3/4 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఇంటూ 2 స్క్వేర్ 4 4/3 మైనస్ 3/4 స్క్వేర్ రూట్ క్యాన్సల్ 1/3 3 3 క్యాన్సల్ నెక్స్ట్ 4/3 minus 8/3 2 into 4 8/3 next 3 into 3 9/4 minus 1/4 4 లో 8 పోతే minus 4/3 9 లో 1 పోతే 8/4 నెక్స్ట్ LCM 12 క్రాస్ మల్టిప్లై చేయండి 4 into -4 minus 16 3 into 8 24 24 లో 16 పోతే 8 8/12 4 2s 4 3s అంటే ఆన్సర్ 2/3 2/3 అంటే 0.666 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ మ్యాన్ గెట్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30% and then 20% on food bill how much equivalent discount does he get ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఇచ్చారు సింగిల్ డిస్కౌంట్ కనుక్కోమన్నారు ఫార్ములా ఉంది ఫార్ములా వచ్చి x + y + xy/100 డిస్కౌంట్ అంటే మైనస్ కదా ఫస్ట్ డిస్కౌంట్ వచ్చి -30 సెకండ్ డిస్కౌంట్ వచ్చి -20 -30 ఇంటూ -20/100 2 zeros 2 zeros క్యాన్సల్ -50 + 6 అంటే ఆన్సర్ -44 మైనస్ అంటే ఏమని డిస్కౌంట్ అంటే 44% డిస్కౌంట్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ దీనికన్నా షార్ట్ కట్ మెథడ్ ఉంది చూడండి డిస్కౌంట్ అంటే -100లో 30 పోతే 70 డిస్కౌంట్ అంటే -100లో 20 పోతే 80 ఇలా 2 డిస్కౌంట్స్ ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ కనుక్కోమంటే ఆన్సర్ కావాలంటే -100 చేయాలి పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సల్ ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా 7 into 8 56 56 minus 100 -44 ఎంత చేయకుండా మనం సింపుల్గా చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు 2.25p మనకు ఫార్ములా ఉంది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమంటే p ఇంటూ r/100 హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఇచ్చాడు 2 ఇయర్స్కి రాద్దాం ఇది 2 ఇయర్స్ కాబట్టి 2 ఇయర్స్కి రాద్దాం 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఇది 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇంటూ 2 చేయండి 2 ఇంటూ s మైనస్ 2.25p ఎంతనిచ్చారు డిఫరెన్స్ 2.25p నెక్స్ట్ దెన్ వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఎన్ని ఇయర్స్కి 2 ఇయర్స్కి కనుక్కుందాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ మైనస్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2.25p ప్లస్ ఇక్కడ బ్రాకెట్ లేదు ఓకే ఇక్కడ మైనస్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 2 ఇంటూ 2.25 2 ఇంటూ 2.25p 2s మైనస్ ఈ రెండు సపరేట్ చేసి ఎంత వస్తుంది మైనస్ 2.25p ఇక్కడ అంతా మనం ఎస్లో రాయాలి రాద్దాం
ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR by 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR by 100. ప్రిన్సిపల్ వచ్చి P, టైం పీరియడ్ 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R by 100. ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చారు? S minus 2.25 P. నెక్స్ట్ ఇక్కడ PP క్యాన్సల్. ఇక్కడ మనం R వాల్యూ కనుక్కుందాం. 2.25 అంటే 1.5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R by 100 హోల్ స్క్వేర్. స్క్వేర్ క్యాన్సల్ అంటే R వాల్యూ ఎంత? 150 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి. P into 150 by 100 is equal to S minus 2.25 ఏమని రాయొచ్చు? 225 by 100 P అని రాయొచ్చు. అంటే S is equal to ఇక్కడ మైనస్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 150 ప్లస్ 225 375 P by 100. దీని నుంచి మనం P వాల్యూ రాద్దాం. P అంటే 100S by 375. సబ్స్టిట్యూట్ చేయండి. 2S. ఇక్కడ Pని మనం Sలోకి మారుస్తున్నాం, ఎందుకంటే ఆప్షన్స్ అంతా Sలో ఉన్నాయి కాబట్టి. 2.25 Pని ఏమని రాయొచ్చు? 100S by 375. 25 9s. 25 9s ఎంత? 2.2. 25 9s 225. 25 1s 25 5s 125. నెక్స్ట్ 3 3s 3 5s 5 20s. ఫైనల్గా ఏమొస్తుంది? 2s మైనస్ 0.6 S వస్తుంది. 2లో 0.6 పోతే 1.4S. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద 6-digit నెంబర్ 15x 1y2 ఈజ్ డివిజిబుల్ బై 44. ఏదన్నా ఒక నెంబర్ 44 తో డివిజిబుల్ కావాలంటే 4 తో డివిజిబుల్ కావాలా, 11 తో డివిజిబుల్ కావాలా? 11 డివిజిబిలిటీ రూల్ ఏమి? ఆల్టర్నేట్ డిజిట్ సమ్ సేమ్ ఉండాలి. ఆల్టర్నేట్ డిజిట్ సమ్ ఎలా ఉండాలా? సేమ్. అంటే 1 ప్లస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 ప్లస్ 2. అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 8. లెఫ్ట్ సైడ్ ప్లస్ 1, రైట్ సైడ్కి వెళ్తే -1. అంటే x ప్లస్ y వాల్యూ ఎంత? 7. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వాటర్ ట్యాంక్ ఈజ్ 2/5 ఫుల్. వాటర్ ట్యాంక్ వచ్చి 2/5 ఫుల్గా ఉంది. ఇన్లెట్ ఏ అంటే ఫస్ట్ పైప్ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది? 12 minutes. సెకండ్ పైప్ వచ్చి ఎంటీ చేస్తుంది. బార్ అంటే ఏమని? ఎంటీ. సెకండ్ పైప్ వచ్చి 6 minutesలో ఎంటీ చేస్తుంది. ఇక్కడ మనం టోటల్ వర్క్ని LCM అనుకుందాం, లేదంటే ట్యాంక్ కెపాసిటీని LCM అనుకుందాం. 12కి 6కి LCM ఎంత? 12 వస్తుంది. కానీ ఇక్కడ ఫ్రాక్షన్స్. టోటల్ కెపాసిటీ 12, 2/5 అంటే మళ్ళీ ఫ్రాక్షన్ చేయాలి కాబట్టి క్యాన్సల్ అయ్యే విధంగా 60 అనుకుందాం. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఏమనుకుందాం? 60 అనుకుందాం. ఇప్పుడు 1 minute వర్క్ అనుకుందాం. చూడండి, ఏ అనే పైపు ఫుల్ ట్యాంక్ అంటే 60 లీటర్స్ని ఎంత టైంలో ఫిల్ చేస్తుంది? 12 minutes. 12 minutesలో 60 లీటర్స్, 1 minuteకి 5 లీటర్స్. ఎలా చెప్పాలంటే మైండ్లో 60 పెట్టుకోండి. 12ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసి 60 వస్తుంది? 5. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 10. ఎంటీ కాబట్టి మైనస్. ఓకేనా? ఇప్పుడు ఫిల్లింగ్ కన్నా ఎంటీయింగ్
ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్యాంక్ నది ఎంటీ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, ట్యాంక్ని ఎంటీ చేయాలంటే ఎంత ఎంటీ చేయాలా? 2/5 ఫుల్ అయింది కాబట్టి దాన్ని ఎంటీ చేస్తే చాలు. 2/5 ఆఫ్ ద ఫుల్ అంటే 60 లీటర్స్. అంటే ఎంత ఎంటీ చేయాలా? 24 లీటర్స్. చూడండి 1 మినిట్కి ఎంత ఎంటీ చేస్తుంది? -5. 1 మినిట్కి -5 ఎన్ని మినిట్స్ తెలియదు కదా. ఎక్స్ అనుకుందాం. టోటల్ ఎంత ఎంటీ చేయాలా? 24 ఎంటీ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 24/5 అంటే ఇంటూ 2/2 చేయండి. అంటే 48/10 అంటే ఆన్సర్ ఎంత? 4.8 మినిట్స్. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అనూప్ కెన్ రో 33 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్. టైం ఇచ్చాడు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 33, స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ 35, అండ్ అంటే ప్లస్ అప్ స్ట్రీమ్ అంటే యూ, అప్ స్ట్రీమ్ స్పీడ్ యూ ఎంత? 8. He can also row 44 kilometers downstream. 44 kilometers downstream. 28 kilometers upstream in the same time. Same time అంటే ఎన్ని అవర్స్? 8 అవర్స్. ఈ రెండు సేమ్ కాబట్టి ఈక్వల్ చేసుకోండి. సేమ్ కాబట్టి ఈక్వల్ చేసుకోండి. 44/d ప్లస్ 28/u. సేమ్ టైము ఎంత టైం అంటే 8 అవర్స్. సబ్ట్రాక్షన్ చేయండి. 44లో 33 పోతే 11/d, 35లో 28 పోతే 7/u. ఓకేనా? 1/d కామన్ తీసేస్తే 44లో 33 పోతే 11. నెక్స్ట్ ఫైనల్గా మనకేమొచ్చింది? d/u ఈజ్ ఈక్వల్ టు 11/7 వచ్చింది. ఓకేనా? అంటే d వాల్యూ వచ్చి 11 మల్టిపుల్, u వాల్యూ వచ్చి 7 మల్టిపుల్. కానీ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలా? టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 55, స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డిస్టెన్స్ 14, స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. d వాల్యూ u వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. d అంటే 11x అని తీసుకోవాలా? కానీ 11 అని తీసుకుందాం. ఒకవేళ ఆన్సర్ వచ్చిందంటే అదే కరెక్ట్ ఆప్షన్, అదే కరెక్ట్. u వాల్యూ 7 అని తీసుకున్నాం. 11 5s 7 2s. 5 + 2 ఎంత? 7. సాటిస్ఫై అయింది కదా. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 5 + 2√3 డివైడెడ్ బై 7 + 4√3. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై ఎలా చేయాలా? రేషనలైజేషన్ చేయాలా. రేషనలైజేషన్ అంటే ఏం లేదు, ప్లస్ ఉంటే మైనస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 7+ ఉంది కాబట్టి 7 - రాసి. ఇదే ఫార్మేట్లో ఉంది. a + b × a - b అంటే a² - b². నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. ఫస్ట్ 5తో మల్టిప్లై చేద్దాం. 5 × 7 35, 5 × 4 20. 2√3తో మల్టిప్లై చేయండి. 14√3. నెక్స్ట్ 2 × -4 -8. √3 × √3 3. నెక్స్ట్ 35లో 24 పోతే 11 కదా. 35లో 24 పోతే ఎంత? 11. 14 - 20 అంటే -6 √3. 7² 49. √3² అంటే 3. 4² అంటే 16. 16 × 3 48. అంటే a + b√3. 49 - 48 అంటే 1. అంటే ఏ వాల్యూ వచ్చి 30, ఏ వాల్యూ వచ్చి 11, బి వాల్యూ వచ్చి -6. క్వశ్చన్లో ఏమడిగారు? a + b అంటే 11 - 6.
అంటే వాల్యూ ఎంత 5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కంటెంట్ కోసం మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా కామెంట్లో పోస్ట్ చేయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీడియోస్ని అయితే ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్.